హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణం వింటే చాలు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించటం ఖాయం. సకల పాపాహరణం కార్తీక పురాణ శ్రవణం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో దీపస్తంభం నుంచి ప్రత్యక్షమైన ధనలోభుని వృత్తాంతం గురించి అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా వివరించిన సంగతులను ఈ కథలో తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనకునితో 17వ రోజు కథను చెప్పడం ప్రారంభించారు. దీపస్తంభం నుంచి బయటికి వచ్చిన పురుషుని సందేహాలకు అంగీరసుడు, ఓ ధనలోభి, నీ సందేహాలకు సమాధానం చెబుతున్నాను వినుము అంటూ చెప్పసాగెను. మానవుడు చేయు కర్మ వల్ల ఆత్మకు దేహాధారణము కలుగుచున్నది. శరీరం ఏర్పటుటకు కర్మయే కారణమగుచున్నది. శరీరం ధరించటం వల్లనే ఆత్మ కర్మను చేయను. అందుకే కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు. అదే నేను మీకు వివరిస్తున్నాను. ఆత్మ అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నది అని అంగీరసుడు వివరించగా, అప్పుడు ధనలోపుడు, ఓ మునీశ్వర, నేను ఇంతవరకు ఈ శరీరాన్ని ఆత్మగా అనుకుంటున్నాను. నాకు అహం బ్రహ్మ అను పదానికి అర్థం తెలియచేసి జ్ఞానబోధ చెయ్యండి అని వేడుకుంటాడు. అప్పుడు అంగీరసుడు ధనలోభునితో, ఈ దేహమే శాశ్వతమై భ్రమించటమే కాకుండా అన్నింటికీ నేను, నాది అని అనటమే అహం. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే ఆత్మ. ఆత్మకు మరణం లేదు. ఆకలి దప్పికలు ఉండవు. నీటిలో నానిపోదు, అగ్నికి కాలదు. ఇదే శాశ్వతం. ఆత్మకు దుఃఖం ఉండదు, సుఖాన్ని అనుభవించదు. ఏ విధముగా అయితే గాజు బుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింపచేస్తుందో, అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును శరీర ఇంద్రియాల ద్వారా ప్రసరింపచేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరును నియంత్రించేదే ఆత్మ. ఎలాగైతే ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని ఉంటుందో, అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. శరీరంలోని ఇంద్రియాలన్నీ ఆత్మ ఆదేశంతోనే పనిచేస్తాయి. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, నశించుట వంటి లక్షణాలు శరీరానికే కాని ఆత్మకు ఉండవు. ఇటువంటి ఆత్మను కనుగొనలేక మానవుడు శరీరమే తాను అన్న భ్రాంతిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మానవుడు మరణించిన తరువాత ఎన్ని జన్మలెత్తినా ఆత్మ మాత్రం ఒక్కటే, అదే జీవుడు. ఈ జీవుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరంలోనికి ప్రవేశించి తన పాప పుణ్య ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనుజుడు పరమ పవిత్రమైన కార్తీక మాస వ్రతం, దీపారాధన, దీపదానం, కార్తీక పురాణ పఠనం, పురాణం శ్రవణం చేసి ఆ హరిహరులను సంతుష్టులను చేస్తాడో, అంతటితో అతని పాపరాశి ధ్వంసమై అతని జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది. జీవులు కర్మఫలాలను అనుభవించేలా చేసేవాడు ఆ పరమేశ్వరుడు. అందువల్ల మానవుడు సద్గుణాలను పెంచుకోవాలి. మంచి పనులు తలచిన ఆత్మశుద్ధి కలుగుతుంది. దానివల్ల జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి మోక్షానికి శ్రీహరిని ఆశ్రయించాలని అంగీరసుడు చెప్పగా, విన్న ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఈ విధముగా పలుకుతాడు. అంగీరసుని ప్రబోధన గురించి మరుసటి అధ్యాయంలో తెలుసుకుందామని చెబుతూ వశిష్ఠుడు 17వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 17వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.